జై బోలో గణేష్ మహారాజ్కి జై. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మీకు ఒక టాపిక్ చెప్తాను. ఇది ఒక స్థలము. ఈ స్థలంలో 2 అపార్ట్మెంట్లు కట్టున్నాయి. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 10 అపార్ట్మెంట్లు ఉండి 5 ఫ్లోర్లు కదా. ఇందులో 50 ఫ్లాట్లు, ఇందులో 50 ఫ్లాట్లు ఉండి ఇలా కట్టామనుకోండి. ఇది నార్త్కి లేదు. ఈ ఈ యొక్క స్థలానికి సెంటర్ పాయింట్ అనేది ఎక్కడ అనేది చెప్పాలంటే యాక్యురేట్గా కరెక్ట్గా ఉండాలి. 4 కోణాలు 90 డిగ్రీలకు ఉండాలి. కానీ స్థలం ఎలా ఉంటే అట్లాగా కట్టేస్తున్నారు. ఇలా స్థలం ఇలా పెరుగుంది, చాటాకారం మళ్ళీ ఇలా పెరుగుంది, ఈ పక్కన కూడా ఇలా చాటాకారం మళ్ళీ ఈ పక్కన పెరుగుంది, ఇలాగా కట్టేశారు. కట్టేసినప్పుడు ఈ స్థలం ఇటు బరువు ఉంటుంది, ఇటు తేలుకున్నప్పుడు ఈ బ్రహ్మస్థానం ఈ సెంటర్లో ఉండొచ్చు, లేదంటే ఇంకా ఇటు జరగచ్చు అనమాట. అందుకని కరెక్ట్గా చెప్పలేం. కానీ ఇంచుమించుగా ఈ 4 కోణాలు తీసి సరిపెట్టినప్పుడు ఇంచు బ్రహ్మస్థానం ఇది అనుకున్నాం అనుకోండి. బ్రహ్మస్థానం ఇది అనుకున్నప్పుడు ఈ యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడ 28 డిగ్రీలు ఉంది. అంటే ఈ ఉత్తరం వచ్చేసి స్థలంలో ఉత్తరం ఇక్కడ ఉంది, దక్షిణం ఇక్కడ ఉంది. ఈ అపార్ట్మెంట్కి పెట్టిన గుమ్మాలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఈ దండంగా ఇక్కడ పెట్టుకున్నారు. ఇందులో ఎక్కడి నుంచి వరకు ఉన్నాయి. ఇందులో గంధర్వాణి, భృంగరాజు, పండిమాట. ఇందులో గంధర్వలో నడవటం వల్ల ఏంటంటే అంతులేని పేదరికం ఉంటుంది, స్నేహ సంబంధాలు తక్కువ ఉంటాయి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి. అలాగే భృంగరాజులు నడవడం వల్ల కూడా ప్రయత్నాల్లో మొత్తం నష్టం, చెడు ఫలితం ఉండి బంధువులను ద్వేషించడం అలా జరుగుతుంది అన్నమాట. ఇది ఓవరాల్గా ఎంతమంది మీద ఒక రిజల్ట్ తీసుకుంటుంది, ఒక ఫలితం తీసుకుంటుంది ఎంతమంది మీద. ఈ 100 కుటుంబాల మీద. ఇలాగ దక్షిణంలో దారి ఉన్నప్పుడు, ఇంత స్థలానికి దక్షిణంలో దారి ఉన్నప్పుడు ఉత్తరంలో కూడా దారి ఉండటం మంచిది. సరే, ఉత్తరంలో దారి అంటే ఇక్కడ సోమ ఇక్కడ ఉంది, వీళ్ళకి దారి ఇక్కడ కుదిరింది, ఇక్కడ పెట్టేశారు. ఇక్కడ పెట్టేస్తే ఇది ఎంత నుంచి వచ్చింది? 45 డిగ్రీల నుంచి 55 డిగ్రీల మధ్యలో పడింది. అదే 45 డిగ్రీల నుంచి 35 డిగ్రీల మధ్యలో అయితే చక్కగా అది దితి దేవత పడడం బాగుండేది. కానీ ఇక్కడ ఏం పడింది? సిక్కీ దేవత పడింది. సిక్కీ దేవత పడటం వల్ల అగ్ని రహదారి ప్రమాదాలు, నష్టాలు ఉంటాయి అన్నమాట. చిన్న విషయంలోనే గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది తూర్పుకు సంబంధించిన దారి అవుతుంది. తూర్పులో మొదటి ద్వారం ఇది. తూర్పులో మొదటి ద్వారం అయినప్పుడు ఇదేమో దక్షిణంలో ద్వారం అయింది. ఇప్పుడు నందశాల కాంబినేషన్ అవుతుంది. అదే ఇది దక్షిణంలో ఉన్నప్పుడు అది ఉత్తరంలో ఉండాలి. అంటే 45 డిగ్రీలకి అవతల నుంచి ఉండాలన్నమాట. అలా లేదు, అదొక చెడు ఫలితం వస్తుంది. అదే ఇక్కడ పెట్టుకున్న మంచి ఫెచ్చింగ్లో ఉంటుంది. ఇప్పుడు దీనికి ఎక్కడెక్కడ ఇటువంటి స్థలాలకి ఎట్లా సెట్ చేసుకోవాలా అనేది చెప్తాను. దీనికి ఇక్కడ దక్షిణ ద్వారం ఓపెన్ చేయాలంటే సరైన దక్షిణ ద్వారం ఇక్కడ నుంచి 180 డిగ్రీల నుంచి 170 డిగ్రీల మధ్యలో ఇక్కడ ఉంది, ప్లేస్ ఉంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఏదో ఓపెన్ అవుతుందంటే గ్రహక్షతో ఓపెన్ అవుతుంది. గ్రహక్షతో ఓపెన్ అయితే చక్కగా మగ శిశువు జనం ఉంటుంది, ఇరుగు పొరుగుతో మంచి సంబంధాలు ఉంటాయి అన్నమాట. అప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసేటప్పుడు భల్లాట ఇక్కడ ఉంది, ముఖ్యలో ఓపెన్ చేసుకోవాలి. కానీ ఈ స్థలానికి ముఖ్య లేదు. ముఖ్య యువతలకు వచ్చేసింది, వేరే స్థలం ఏర్పడిపోయింది. ఈ స్థలం ఇక్కడ భల్లాట ఉంది. కొన్ని భల్లాట్లో ఓపెన్ చేసిన భల్లాట కానీ సోమ కానీ ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా ఓపెన్ చేయొచ్చు. భల్లాట 10 డిగ్రీలు తీసుకున్నప్పుడు సోమ 5 డిగ్రీల వరకు తీసుకుని ఓపెన్ చేయొచ్చు, అంతకన్నా ఎక్కువ కాకుండా. అయితే భల్లాట్లో ఓపెన్ చేసిన వారసత్వంగా సంపాదించుకోగల డబ్బు ఉండి కుటుంబ సభ్యుల మంచి సంబంధాలు ఉంటాయన్నమాట. ఆ విధంగా నడుస్తుంది. అలా అప్పుడు ఈ మంచి ద్వారాలు ఏర్పడినప్పుడు ఇందులో ఉన్న 100 కుటుంబాలు కూడా ఈ మంచి ఫలితం అనేది ఒకటి తీసుకుంటారు. తర్వాత వీటికి వచ్చేసిన తర్వాత వీటికి పూర్ణబాహు ప్రవేశం ఉందా, హీనబాహు ప్రవేశం ఉందా అని చూసుకుంటే ఇలా కడతారు కదా. అపార్ట్మెంట్ల మధ్యలో క్యారిడార్ పెడతారు. తూర్పు గుమ్మాలు, పడమర గుమ్మాలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఇందులోకి వెళ్ళడానికి ఇక్కడ దక్షిణం నుంచి వచ్చి ఇలా కుడి చేతి పక్కన ఉంటే ఇలా వెళ్తున్నారా మంచిదే, ఇలా వచ్చి ఇలా వెళ్తున్నారా మంచిదే. ఇలా దక్షిణ గుమ్మంలోంచి వచ్చి ఇలా తూర్పు పడమర సింహద్వారం ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళటం మంచిది అవుతుంది. అదే ఉత్తర ద్వారం నుంచి వచ్చిన వాళ్ళు తూర్పు సింహద్వారంలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి ఈ ఉత్తర ద్వారం నుంచి ఇలా వచ్చి లోపలికి వచ్చి తూర్పు సింహద్వారం గుండా లోపలికి వెళ్ళడం అనేది పూర్ణబాహు ప్రవేశం అవుతుంది. అలా మంచిగా ఉంటుంది అన్నమాట. అలా సెట్ చేసుకోవాలి.
అలా ఆ విధంగా సెట్ చేసుకోవాలి. ఇంకొకటి, ఈ అపార్ట్మెంట్ లోపలికి వచ్చాక ఒక లిఫ్ట్ ఎక్కిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మనం పూర్ణబాహు ప్రవేశం వెళ్తున్నామా హీనబాహు ప్రవేశం వెళ్తున్నామా కూడా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ చివరొక లిఫ్ట్ ఆ చివరొక లిఫ్ట్ ఉంటుంది. ఆ చివర ఉన్నప్పుడు తూర్పు గుమ్మాలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఈ చివరున్న లిఫ్ట్ తీసుకుని ఉత్తరంలో ఉన్నటువంటి లిఫ్ట్ తీసుకుని ఎక్కేసి ఇటు వచ్చి ఇలా పూర్ణబాహు ప్రవేశంతో ఇలా రావాలి, కుడి చేతంతో వస్తుంది. అదే ఇక్కడ పడమర గుమ్మాలు ఉన్న వాళ్ళు ఇటువైపు ఉన్న లిఫ్ట్ ఏదైనా దక్షిణ గుమ్మం దక్షిణంలో ఉన్నటువంటి లిఫ్ట్ చూసుకుని ఇటు ఎక్కి ఇలా మెట్లు ఎక్కి ఇలా పూర్ణబాహు ప్రవేశం నడకుండా ఇలాగా చూసుకుంటే ఒక మంచి పాయింట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకుంటే అవి మంచి ఫలితాల్లోకి వెళ్తాయి. అందుకని ఈ టాపిక్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.